డబుల్ స్మార్ట్. ఇది ఇస్మార్ట్ శంకర్ తర్వాత జరిగే స్టోరీ. ఒక బిగ్ షాట్, తనే బిగ్ బుల్, కొన్ని రోజుల్లో చనిపోతాడు అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత తను ఏదో విధంగా బ్రతకాలి, తను ఇమ్మోర్టల్ గా ఉండడమే తనకు కావాలి, ఏదో విధంగా హ్యాపీనెస్ ఉండాలి, ఆస్తిని మొత్తం అనుభవించాలని చెప్పేసి తను కోరుకుంటూ ఉంటాడు. అయితే ఒక సైంటిస్ట్ ఏం సజెషన్ ఇస్తాడంటే, ఇలా బ్రెయిన్ టు బ్రెయిన్ మన డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సజెషన్ ఇస్తాడు. సో దానికోసం సర్చింగ్ లో ఇలా మన హీరోని కలుస్తాడు. తర్వాత ఏం జరిగింది, అలా డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నారా లేదా, సో చేసుకున్న తర్వాత ఏం జరిగింది, అసలు వీళ్ళిద్దరికి లింక్ ఏంటి అనేది మిగిలిన ప్లాట్. అయితే ఇక మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అంటే, సూదిగా సన్నగా ఒక 90mm రాడ్ ఉంటే చూడండి, అది దింపారయ్యా. నిజంగా మీరు ఏం తీసారయ్యా, ఆ ఇస్మార్ట్ శంకర్నే కదా మీరు తీసింది, కొత్తగా ఏం చేశారు? ఆ ఇస్మార్ట్ శంకర్ మేము అస్తమానం చూస్తున్న సినిమాయే కదా, మళ్ళీ దాన్నే తిప్పి తీస్తే ఇంకా మేము చూసినట్టేంటి మీరు తీసినట్టేంటి నాకు అర్థం కాలేదు. మూవీ స్టార్టింగే ప్లాట్లోకి వెళ్ళిపోతారు. ఓకే, అది మనకు ఈజీగా తెలిసిపోద్ది, నెక్స్ట్ టైం వస్తుంది అని చెప్పేసి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్ బాగుంటుంది. దాని తర్వాత మెల్లగా సినిమా అలా 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 ఒక లవ్ ట్రాక్, అది బోరింగ్ లవ్ ట్రాక్, అది ఆల్రెడీ చూసేసిన లవ్ ట్రాకే, అది వర్కౌట్ అవ్వలే. ఇక ఆలీ గారితో నాకు తెలిసి పూరి ఆలీ కాంబో ఉంటది కదా, సో వీళ్ళు ఏంటంటే ఏదో ఒక సినిమాలో ఒక కొత్త గెటప్ వేసి ఆయనతో కామెడీ జనరేట్ చేద్దాం అనుకుంటాడు. ఈ మూవీలో కూడా చేశాడు, కానీ అది కామెడీ అవ్వలేదు, క్రింజ్ అయింది. నాకు తెలిసి 1 or 2 సీన్స్ అలా అప్పుడప్పుడు పేల్ అయితే తప్పనిచ్చి మీకు ఎక్కడా సరే ఆ అలీ గారు ఉన్నంతసేపు యూజ్లెస్ క్యారెక్టర్ సినిమాలో. అది మీరు అలీ గారిని తీసేసి చూడండి అదే సినిమా, అలీ గారి నుంచి చూడండి అదే సినిమా రన్ టైం పెంచాలని చెప్పేసి చాలా ట్రై చేశారు. అది నిజంగా వెళ్ళిపోతున్నారు తెలుసా థియేటర్లోంచి, క్లైమాక్స్ ఫైట్ అవ్వకుండానే క్లైమాక్స్ అలా ఎంటర్ అయింది అంతే, చాలరా బాబు వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. దాంతోపాటు ఇస్మార్ట్ శంకర్లో మనకి ఒక హీరోయిన్ ఉంటుంది, ఆ హీరోయిన్ చనిపోద్ది, ఇంకో హీరోయిన్ ఉంటుంది, ఆ హీరోయిన్ అలా కంటిన్యూ అవుద్ది కదా. ఇప్పుడు మరి సెకండ్ పార్ట్ లో ఆ హీరోయిన్స్ ఏమయ్యారు? మీరు ఆ పార్ట్ నే కంటిన్యూ చేస్తున్నారు. ఫస్ట్ హీరోయిన్ గురించి మర్చిపోతాడు, పోనీ అది పక్కన పెట్టి, తర్వాత ఆ హీరోయిన్ అయినా దాని గురించి ఒక క్లారిఫికేషన్, ఒక ఎండింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఏముండదు, జస్టిఫికేషన్ ఏముండదు. డైరెక్ట్ గా ఈ సినిమాలో నుంచి ఈ హీరోయిన్ తో మొదలెట్టేస్తారు అంతే. ఇక ఇంటర్వెల్ ఉంటది, అమ్మ పడిందిరా బాబు ఇంటర్వెల్ అని అనుకుంటాం. మళ్ళీ డైరెక్ట్ సెకండ్ హాఫ్ లోనే రాడ్ మొదలెట్టేస్తారు. ఇక నాకైతే అరే చాలరా ఇంకెంతసేపు రా, ఆపేయండిరా బాబు అన్న ఫీలింగ్ అనిపించింది నాకు. ఇది పక్కన పెడేస్తే మనకి ఫస్ట్ పార్ట్ అంత పెద్ద సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మణి శర్మ గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్ని ఎరగదీసేస్తారు, కానీ దీంట్లో 1 or 2 సాంగ్స్ తప్పనిచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఆయన వరకు ఆయన బాగానే చేశాడు తప్పనిచ్చి. ఇంకా మీరు కాస్త కూర్చున్నారంటే ఆ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆ రామ్ గారి ఎనర్జీ, ఈ రెండు తప్పనిచ్చి మీకు ఏది కూడా వావ్ ఫ్యాక్టర్ అనిపించదు, మీకు ఆ ఎనర్జీ రాదు, అసలు హారిబుల్ అనిపించదు నాకు థియేటర్లో అయితే. అండ్ డైరెక్టర్ గారు మీరు ఒక స్టోరీ అనుకున్నారనుకోండి, ఓకే ఆ స్టోరీ మీద స్టిక్ అవ్వండి. వేరే ఫిల్లర్ సీన్స్, క్రింజ్ కామెడీ సీన్స్ పెట్టేసి దాన్ని 2.5 30 minutes 2.5 40 minutes తీసుకురావాలని చెప్పేసి నిడువు పెంచకండి. మీరు తీసే దాంట్లో పాయింట్ ఉంటే 2 గంటలు ఉన్నా చాలండి, మీరు పెద్ద సక్సెస్ కొడతారు. కానీ పాయింట్ లేకోకుండా మీరు దాన్ని లాగదేస్తే రబ్బర్ లాగా అది ఎన్ని రోజులు ఉంటుందండి. అండ్ ఇక మూవీ గురించి ఏం చెప్పాలన్నా సరే నాకు హారబుల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. 2 రాడ్లు పడ్డాయి ఆల్రెడీ, నిన్న ఒక రాడ్డు, ఈ రోజు ఒక రాడ్డు, పెద్ద రాడ్లే పడ్డాయి. ఇక క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ లో రామ్ గారు ఎనర్జీ కుమ్మేశారు. సంజయ్ దత్ గారు ఆయన యాక్టింగ్ బాగానే ఉంది, కానీ డబ్బింగ్ నాకు చాలా వరస్ట్ అనిపించింది, అసలు వినలేకపోయాను. ఇక హీరోయిన్ ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ ఇక మిగిలిన క్యారెక్టర్స్ అయితే ఏదో జస్ట్ ఉన్నారు, వాళ్ళ పేరుకు ఉన్నట్టు ఉన్నారు అంతే, అంత ఇంపార్టెన్స్ ఏమి అనిపించలేదు. అండ్ ఇక మెయిన్ ఇంపార్టెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ లో సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది. ఇవి తప్పనిచ్చి ఇంకా మిగిలింది ఏమీ బాగాలేదు. మూవీ కూడా నాకైతే నచ్చలేదు. అండ్ మీరు కనుక మూవీ చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఈ డబుల్ స్మార్ట్ మూవీ రివ్యూ అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.